వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710777020. ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అందరికీ కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఏ నాయకుడైతే కార్యకర్తల బలం ఉంటుందో ఆ నాయకుడే మండల ప్రెసిడెంట్ గా నిలబెట్టమని ప్రతి ఒక్క కార్యకర్తకి నిర్ణయం చెప్పే అవకాశాన్ని మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు. ఆయన ఆదేశాల మేరకి ఈ రోజు ప్రతి ఒక్క కార్యకర్తని ఈ రోజు పిలవడం జరిగింది. 1.5 నెలల ముందు మనం ఇలాగే మీటింగ్ పెట్టుకొని మీ అందరికీ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. బూత్ కన్వీనర్లు కానీ, యూనిట్ కన్వీనర్లు, క్లస్టర్ ఇన్ఛార్జీలు అందరినీ కూడా వేసే అవకాశాన్ని ప్రతి కార్యకర్త కూడా ఆ రోజు ఇచ్చాము. 1.5 నెల టైం ఇవ్వడం జరిగింది. మీ అందరూ వేసి లిస్టులు ఇస్తే మనం ఆన్లైన్ లో ఎక్కిస్తామని ఆ రోజు ఎవరు సీరియస్ గా తీసుకోకుండా, బాధ్యతగా తీసుకోకుండా ఆ లిస్టు ఎవరు కూడా నా చేతికి ఇవ్వలేదు. ఇచ్చిన లిస్టు ప్రకారం మనం ఆన్లైన్ లో ఎక్కించాం. ఈ రోజు వచ్చి మేము ఇచ్చిన పేరు రాయలేదు, మేము ఇచ్చిన బూత్ కన్వీనర్ లేరు, ఎవరికి ఇచ్చారో ఎలా ఇచ్చారో చెప్పండి. ఈ రోజు కూడా మీకు అవకాశం ఇస్తున్నాం. మీ నిర్ణయాలు మేము తీసుకుంటున్నాం. నేను కొత్తగా వచ్చిన శాసనసభ్యురాలని, నాకు ఎవరి మీద పగ లేదు, ఎవరి మీద మిత్రులు లేరు. కాబట్టి పార్టీ కష్టపడ్డ వాళ్ళకి మనం అవకాశాలు ఇస్తున్నాం. ప్రతి కార్యకర్తకి నిర్ణయం చెప్పే అవకాశాన్ని మీ అందరికీ కూడా ఇస్తున్నాం. మనకు పార్టీ అధిష్టానం నుంచి కాల్స్ వస్తున్నాయి. ఇంకా యూనిట్ ఇన్ఛార్జీలు, బూత్ ఇన్ఛార్జీలు అందరినీ కూడా వేయలేదని మనకు పార్టీ నుంచి ప్రెషర్ రావడం వల్ల మనం అన్ని కూడా ఫిల్ చేయడం జరిగింది. ఈ రోజు సాయంత్రం వరకు కూడా నేను అందరికీ టైం ఇస్తున్నాను. ఏదన్నా చేంజెస్ ఉంటే తప్పకుండా పర్సనల్ గా నాకు తెచ్చి లిస్ట్ ఇవ్వండి. పార్టీ కోసం కష్టపడ్డ ప్రతి ఒక్కరిని కూడా మనం ఎక్కిస్తున్నాము. అలాగే పార్టీ కార్యక్రమాలకు కూడా మెంబర్షిప్స్ కావచ్చు, ఇప్పుడు జరిగే సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమాలు కావచ్చు, తెలుగుదేశం ప్రతి కార్యకర్త కూడా బాధ్యతగా తీసుకొని చేయాలి. అంతేగాని మాకు వాళ్ళు చెప్పలేదు, వీళ్ళు చెప్పలేదు అని సాకులు చెప్పడానికి లేదు. రేపు నేను సీఎం గారికి కూడా ఇలాంటి సాకులు చెప్పను. నా బాధ్యతగా నేను తీసుకొని చేస్తున్నాను. ప్రతి కార్యకర్త కూడా అలాగే పనిచేయాలి. ఈ రోజు సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమానికి కూడా నేను ప్రతి మండలానికి, ప్రతి పంచాయతీకి వెళ్తున్నాను. మీరు కూడా మీ బూతుల్లో మీరు వెళ్లి ప్రతి డోర్ కు వెళ్లి చంద్రబాబు నాయుడు గారు ఎంతో కష్టపడి ఈ సంక్షేమ పథకాలు, సూపర్ 6 సంక్షేమ పథకాలు అన్ని కూడా ఈ రోజు నెరవేర్చాడు. ఆయన నెరవేర్చడానికి ఎంత కష్టపడ్డారో మీ అందరికీ తెలుసు. ఆ కష్టానికి ఫలితం మనం ఇవ్వాలంటే ప్రతి ఇంటింటికి వెళ్లి ఆయన చేసిన మంచి పనుల గురించి చెప్పాల్సిన బాధ్యత మనందరికీ ఉంది. అలా ప్రతి కార్యక్రమాన్ని కూడా మీరు బాధ్యతగా తీసుకొని చేయాలి. అలాగే ఈ రోజు కూడా మండల్ ప్రెసిడెంట్స్, ఆస్పిరెంట్స్ ఎంత మంది ఉన్నా సరే మనం అవన్నీ కూడా లిస్ట్ అవుట్ చేసుకొని అధిష్టానానికి లిస్ట్ పంపిస్తున్నాం. అధిష్టానం వాళ్ళ ప్రొఫైల్ అంతా చెక్ చేసి ఐవీఆర్ఎస్ కండక్ట్ చేసి పార్టీ అధ్యక్షులు ఎవరు ఉండాలి అన్నది పార్టీ నిర్ణయిస్తుంది, మనం నిర్ణయించట్లేదు. ఈ రోజు మీ అభిప్రాయాల్ని మాత్రమే మనం తీసుకుంటున్నాం. ఎంత మంది ఆస్పిరెంట్స్ ఉన్నా సరే మీరు నిరభ్యంతరంగా మీ నిర్ణయాన్ని మీరు చెప్పే అవకాశాన్ని మేము మీకు ఇస్తున్నాము. మంచి అబ్జర్వర్ గారు ఉన్నారు, ప్రతి విషయాన్ని అర్థం చేసుకుంటున్నారు. నేను మీకు అవకాశం ఇస్తున్నాను. మీ అభిప్రాయాలు తెలియజేయండి. ఎలాంటి గొడవ లేకుండా తెలుగుదేశం కార్యకర్తలంటే, నాయకులంటే క్రమశిక్షణ ఉంటుందని ప్రతి ఒక్కరు కూడా చెప్పుకుంటారు. ఈ రోజు మనం గెలవడానికి కారణం కూడా మనకున్న క్రమశిక్షణే. ప్రతి ఒక్కరు గుర్తు పెట్టుకొని దాన్ని మనసులో ఉంచుకొని ఈ రోజు మీ అభిప్రాయాలు తెలియజేయవలసిందిగా ప్రతి ఒక్కరిని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.